Today I am going to discuss the British administrative structure, which is very crucial for all competitive exams. Right. బ్రిటిష్ యొక్క పరిపాలనా స్వరూపం ఎలా ఉంది ఏంటి, మరి ఆ పరిపాలనా పరంగా బ్రిటిష్ వారు తీసుకొచ్చిన అంశాలు ఏంటి, ముఖ్యంగా శాసన పరంగా కావచ్చు, కార్యనిర్వాహక పరంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, ఈ బ్రిటిష్ పరిపాలనా స్వరూపాన్ని మనం విశ్లేషించాల్సి ఉంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. హ్యావ్ ఎ లుక్. సో బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ can be seen at two levels. One is structure at London and another one is structure at India. Structure at London and structure at India. So British administrative structure can be seen at two levels, structure at London and structure at India. Let us discuss one after another. What is the British administrative structure at London and what is the British administrative structure at India? బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా స్వరూపం లండన్లో ఎలా ఉంది అదేంటి, మరి భారతదేశంలో ఎలా ఉంది అదేంటి, దీని గురించి మనం విశ్లేషించాలి. బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా స్వరూపం లండన్ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సో మొట్టమొదట లండన్ యొక్క స్వరూపం అనేది అధినాయకత్వం వహించే స్వరూపం, ఆధిపత్యం వహించే స్వరూపం. ఈ పరిపాలనా స్వరూపం యొక్క పరిధిలోనే భారతదేశ పరిపాలనా స్వరూపం కొనసాగాలి. విచ్ మీన్స్ ఇండియన్ స్ట్రక్చర్ మస్ట్ సబార్డినేట్ టు ద స్ట్రక్చర్ అట్ లండన్. భారతదేశంలో ఉన్న బ్రిటిష్ పరిపాలనా స్వరూపం అనేది లండన్లో ఉన్న బ్రిటిష్ పరిపాలనా స్వరూపానికి లోబడి పనిచేయాలి. అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద లండన్ స్ట్రక్చర్ ఇండియన్ స్ట్రక్చర్ షల్ బి కంటిన్యూడ్ ద అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ ఇన్ ఇండియా, విచ్ మీన్స్ ఇండియన్ స్ట్రక్చర్ మస్ట్ సబార్డినేట్ టు ద లండన్ స్ట్రక్చర్. సో లండన్ స్ట్రక్చర్ మానిటర్ కంట్రోల్స్ ద ఇండియన్ స్ట్రక్చర్ అండ్ ఇండియన్ స్ట్రక్చర్ మస్ట్ ఫాలో ద guidelines and the orders of the structure at London. లండన్ యొక్క పరిపాలనా స్వరూపం యొక్క మార్గ నిర్దేశాలను, దిశానిర్దేశాన్ని పాటిస్తూ దాని యొక్క ఆజ్ఞలను అమలు చేస్తూ భారతదేశ పరిపాలనా వ్యవస్థ కొనసాగాలి. మెయిన్లీ ద లండన్ స్ట్రక్చర్ directs the Indian structures. London structure controls the Indian structure. London structure monitors the Indian structure. Then what are the functions of the structure at India? భారతదేశంలో ఉన్న బ్రిటిష్ పరిపాలనా స్వరూపం యొక్క ఫంక్షన్స్, ముఖ్యంగా విధులు ఏంటి, ముఖ్యంగా ద డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ఇండియన్ స్ట్రక్చర్ సార్ ద డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా షుడ్ బి మానిటర్డ్ బై ద ఇండియన్ స్ట్రక్చర్. భారతదేశంలో ఉన్న బ్రిటిష్ స్వరూపం, పరిపాలనా స్వరూపం అనేది దైనందిక రోజువారీ ఈ కార్యకలాపాలు, పరిపాలనా కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు భారతదేశంలో పరిపాలన అనేది కొనసాగుతుంది. అంటే రోజువారీ పరిపాలన ఎలా జరుగుతుంది ఏంటి దాన్ని వ్యవహరిస్తుంది. కానీ దేన్ని లోబడి పనిచేయాలంటే స్ట్రక్చర్ అట్ లండన్, అంటే బ్రిటిష్ హైకమాండ్ లండన్లో ఉంది, దాన్ని లోబడి పనిచేయాలి, దాన్ని అతిక్రమించకూడదు. దాని యొక్క దిశానిర్దేశంలోనే మాత్రమే భారతదేశ బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థ కొనసాగాలి. రైట్, ఇక్కడ మనం గమనించాలి, మరి ఈ స్ట్రక్చర్స్ ఏ చట్టాలను ఆధారంగా చేసుకొని ప్రారంభించడం జరిగింది, ఏ చట్టాల ప్రాతిపదికగా ఈ బ్రిటిష్ పరిపాలనా స్వరూపం అనేది ముడిపడి ఉంది అనేది చాలా ప్రధానమైన అంశం. సో జాగ్రత్తగా మనం పరిశీలించాలి ఇక్కడ. సో దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్. So you must understand the 3 important branches of the government. So the first branch is the executive branch, కార్యనిర్వాహక శాఖ, and the second branch is the legislature or legislative branch, and the third is judicial branch. See, judicial, legislative and executive. And this executive branch
would be formed based on the legislation passed by the legislative branch and must responsible, answerable and accountable to that legislative branch. See here, కార్యనిర్వాహక శాఖ అనేది శాసనశాఖ చేసే చట్టం ద్వారా అవతరించి చివరికి శాసనశాఖకు బాధ్యత వహిస్తుంది. దీన్నే మనం ఏమంటున్నామంటే ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, మరి పార్లమెంటరీ తరహా సూత్రంగా చెప్పుకోవచ్చు. సో ఎగ్జిక్యూటివ్ legislature pass the laws or legislations are the laws. Legislations are the laws were passed by the legislative body, and these legislations or laws should be enforced and implemented by the executive branch, దట్ ఈస్ కార్యనిర్వాహక శాఖ. అంటే శాసనశాఖ చేసే చట్టాలను, శాసనశాఖ చేసే శాసనాలను అమలులోకి తీసుకొస్తుంది, దాని యొక్క అమలు తీరును పర్యవేక్షిస్తుంది, దాన్ని అమలు చేస్తుంది. అమలు చేసే యంత్రాంగాన్నే కార్యనిర్వాహక యంత్రాంగం అంటాం. మరి శాసనశాఖ చేసే శాసనాలు, మరి కార్యనిర్వాహక శాఖ చేసే అమలు తీరులో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సవరించుకోమంటూ న్యాయశాఖ సమన్లు జారీ చేస్తుంది. న్యాయశాఖ సమన్లు జారీ చేయడమే కాకుండా తన యొక్క సమీక్షాధికారాన్ని ఉపయోగిస్తుంది. జ్యుడిషియల్ యాక్టివిజం అంటుంటాం దీన్ని, రైట్? ఇఫ్ there is any loopholes or shortcomings in the legislations passed by legislative branch and the legislations implemented by the executive body, right? At that time judicial branch or judiciary like Supreme Court entered into the scene to clear the issues and to resolve the issues, loopholes and shortcomings. ఓకే, సో ఈ శాసనాలు, చట్టాలు మరియు అందులో ఉన్న లోపాలను సవరిస్తూ, రైట్, అందులో ఉన్న లోపాలను సవరించడమే కాకుండా దాని అమలు తీరును సజావుగా సాగే విధంగా న్యాయ సమీక్ష చూసుకుంటుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్లింక్ పార్లమెంటరీ సిస్టమ్, రైట్? సో దిస్ త్రీ bodies or branches are very very important for every parliamentary government. So like India is a పార్లమెంటరీ, భారతదేశం ఒక పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అయితే ఇక్కడ మనకి కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ మరియు న్యాయశాఖ అనే మూడు ప్రధాన అంగాలు ఉంటాయి. ఈ మూడు ప్రధాన అంగాల ద్వారానే భారతదేశ ప్రభుత్వం పరిపాలనను నిర్వర్తిస్తుంది, ఈ పరిపాలన అనేది సాగుతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రైట్? See here, I am going to discuss first the executive or structure at London. Structure at London గురించి మనం మాట్లాడుకుందాం. Structure at London is superior than the structure at India, and structure at London monitors, controls and orders the Indian structure. Indian structure must follow the guidelines or principles and the orders of the London structure. See, the first point is, what is the source of British administrative structure? This is very very important. 1773 Regulating Act is the main source for the foundation of British administration in India. 1773 Regulating Act. Let us discuss the structure at London. Through 1773 Regulating Act, an institution called Court of Directors is created. Court of Directors is created based on the 1773 Regulating Act, and there are 24 members of this board. 24 members. Court of Directors, a new institution is created based on 1773 Regulating Act, which consists 24 members. They were all the major shareholders of English East India Company. This is also very very important. సో బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ యొక్క ప్రధాన వాటాదారులుగా, ప్రధాన భాగస్వాములుగా
ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లోని 24 మంది సభ్యులను మనం చెప్పుకోవచ్చు. నా 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బ్రిటన్లో బ్రిటిష్ పార్లమెంట్ దీన్ని పాస్ చేస్తూ దీన్ని చట్టంగా మారుస్తూ భారతదేశ పరిపాలనను క్రోడీకరిస్తుంది. భారతదేశ పరిపాలనను క్రమబద్ధీకరించడానికి, శాస్త్రీయంగా నిర్వహించడానికి 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రారంభమైంది. మరి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ప్రాథమికంగా తమ యొక్క వర్తక కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు ముఖ్యంగా ఈ చట్టం అనేది ప్రప్రథమంగా సూత్రప్రాయంగా క్రమబద్ధీకరణకు ప్రారంభమైంది. ముఖ్యంగా బ్రిటిష్ యొక్క వర్తక వ్యాపారాలను క్రమబద్ధీకరించేందుకు గాను 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థలో 24 మంది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 24 మంది ప్రధాన వాటాదారులు ఉంటారు. వీరు భారతదేశంలో ఉన్న వర్తక పాలనను, ట్రేడింగ్ పాలసీస్ని డైరెక్ట్ చేస్తారు. ఎలా ఉండాలి ట్రేడింగ్ పాలసీస్, ఎలా జరగాలి వర్తక పాలన అనేది, కంపెనీ యొక్క పాలన వర్తకం పరంగా ఏ విధంగా సాగాలనే దాన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్దేశిస్తుంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క ప్రబోధం మేరకు భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన కొనసాగుతుంది. ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది గవర్నర్ జనరల్స్ కొనసాగిస్తారు. దీన్ని పర్యవేక్షించేవారు లండన్లో ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థ. అందుకే లండన్లో ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థకు భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్స్ జవాబుదారీగా, పారదర్శకంగా వ్యవహరిస్తూ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే లండన్లో ఉన్న వ్యవస్థకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది, ఎక్కడ అతిక్రమించడానికి అవకాశం ఉండదు. ఈ విధంగా 1773 చట్టం ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థ ఏర్పడింది. భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్స్ యొక్క పరిపాలనను ఇది క్రమబద్ధీకరిస్తూ పాలనను సజావుగా పర్యవేక్షిస్తూ ఉంటుంది, సజావుగా సాగేందుకు. Number 2, very, very important source. The second source for the British administration in India, a company administration in India. So an amendment to the Regulating Act, and that is 1784 Pitt's India Act. What is it? Pitt's India Act. Pitt's India Act. The name Pitt's India Act. Pitt's India because William Pitt passed the bill and introduced in the parliament. William Pitt adopted the bill in the year 1784. William Pitt was the Prime Minister of Britain, introduced the bill in the parliament. So 1784 Amendment Act is came to be known as Pitt's India Act. This is amendment to the 1773 Regulating Act. 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్న లోపాలను సవరించేందుకు, ఆ రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్న లొసుగులను తొలగించేందుకు గాను 1784లో పిట్స్ ఇండియా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆనాటి బ్రిటన్ ప్రధాని విలియం పిట్ దీన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినందుకు గాను ఈ బిల్లును ప్రవేశపెట్టాడు కాబట్టి దీన్ని విలియం పిట్ పేరు మీదుగా పిట్స్ ఇండియా చట్టం అనే పేరు రావడం జరిగింది. ఓకే, సో పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఒక కొత్త అదనపు సంస్థ ఏర్పాటు చేయబడుతుంది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థ సృష్టించబడింది. బట్ త్రూ 1784 పిట్స్ ఇండియా యాక్ట్ అనదర్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ was initiated. Board of control was created, and this board of control consisting 6 members, and they were all the MPs of British Parliament. బ్రిటిష్ పార్లమెంట్కి చెందిన వీరు ఎంపీలమ్మ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ బ్రిటన్. రైట్, 6 మెంబర్స్ ఉంటారు. ఈ 6 మెంబర్స్లో 6 సభ్యుల్లో ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు. 1 క్యాబినెట్ మినిస్టర్ ప్రిసైడ్స్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన ఒక అధ్యక్షుడుగా ఈ 6 మంది ఎంపీలలో ఒక క్యాబినెట్ మినిస్టర్ కూడా ఉంటాడు. సో మొత్తం 6 మంది సభ్యులు ఉంటారు బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో. మరి దీని యొక్క ప్రధాన బాధ్యత ఏంటి?
దీని యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటి, విధులేంటి? మనం దీన్ని గమనిస్తే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే సంస్థ పరిపాలనాపరమైన అంశాలను పర్యవేక్షిస్తుంది. హియర్ వర్తక వ్యాపారానికి సంబంధించిన వాణిజ్య అంశాలను పర్యవేక్షించే సంస్థగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని పిలిస్తే, రైట్, పరిపాలనాపరమైన విషయాలను పర్యవేక్షించే సంస్థగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే సంస్థను సృష్టించడం జరిగింది. మరి ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ భారతదేశంలో ఉన్న పరిపాలనను పర్యవేక్షిస్తుంది, దిశానిర్దేశం చేస్తుంది, మార్గనిర్దేశం చేస్తుంది, దాన్ని నియంత్రిస్తుంది కూడా. చూడండి, ఒకవైపు కంపెనీ యొక్క వర్తక వాణిజ్యాన్ని క్రమబద్ధీకరించే సంస్థగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని చెప్తే, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఆ కంపెనీ యొక్క పరిపాలన భారతదేశంలో ఎలా ఉంది అనే దాన్ని క్రమబద్ధీకరిస్తుంది, దాన్ని పర్యవేక్షిస్తుంది, దాన్ని నియంత్రిస్తుంది. సో దిస్ ఈజ్ ద డ్యూయల్ ఫార్మ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ద డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ డ్యూయల్ కమాండ్. And this dual command later caused so many disputes, and this is not healthy sign. Much moreover, right, this is not healthy sign. అంటే ఈ ద్వంద్వ పరిపాలన సిద్ధాంతం అనేది భారతదేశంలో ఆరోగ్యపరమైన పరిపాలనకు ఇది సరైనది కాదు. రైట్, సో ఆరోగ్యపరమైన ఈ పరిపాలన అనేది కొనసాగలేదు. ద్వంద్వ పాలన అనే వైఖరి అనేది భారతదేశ పరిపాలనను పూర్తిగా చిన్నాభిన్నం చేసి, రైట్, బ్రిటన్ నుంచి అప్పటి వరకు 1784 వరకు బ్రిటన్ నుంచి కేవలం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే ఆర్డర్స్ పాస్ చేసేది. ఆ ఆర్డర్స్ని భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్ పాటించేవాడు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. కానీ 1784లో నుంచి, రైట్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఈ వర్తక వాణిజ్య పాలన నుంచి, రైట్, రాజకీయ పరిపాలన, శాసనపరమైన పాలనను వేరు గావిస్తూ భారతదేశంలో ద్వంద్వ పరిపాలనను తీసుకురావడం జరిగింది 1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా. ఎప్పుడైతే ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టి మొత్తం పరిపాలన వ్యవస్థను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పరిధిలోకి తీసుకురావడం జరిగిందో, ఒకవైపు వాణిజ్య సంబంధ పరిపాలనను కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్స్కి, రైట్, దిశానిర్దేశం చేసి ఆజ్ఞలను జారీ చేస్తే, మరొక వైపు శాసన సంబంధమైన అంశాలను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే సంస్థ 1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా ఏర్పడిన ఈ సంస్థ ఆదేశాలను జారీ చేస్తుంది, మార్గనిర్దేశాలను జారీ చేస్తుంది. ఈ రెండు ఆజ్ఞలను భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్ శిరసా వహించాలి, మరియు వాటిని పాటించాలి, వాటిని అమలు చేయాలి. రైట్, ఒకవైపు వాణిజ్యపరమైన, మరొక వైపు శాసనపరమైన ఈ అంశాలను పాటించడంలో గవర్నర్ జనరల్ యొక్క పాత్ర చాలా విలువైనది, చాలా గొప్పది. మరి గవర్నర్ జనరల్ రెండు వైపులా ఈ కమాండ్స్ని తనపై ఉన్న, తనను అజమాయిషీ చేస్తున్న, తనను పర్యవేక్షిస్తున్న, తనను సమీక్షిస్తున్న రెండు సంస్థలు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే సంస్థలు జారీ చేస్తున్న ఈ ఆజ్ఞల యొక్క భారం అనేది గవర్నర్ జనరల్ యొక్క భుజస్కంధాలపై రోజు రోజుకు పెరిగిపోతుంది. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ అనేబుల్ టు క్యారీ ద బర్డన్ ఆఫ్ ద టూ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ ద లండన్. One is court of directors, another one is board of control. ఈ రెండు సంస్థలు జారీ చేసే ఆజ్ఞలను, వాటిని పరిపాలనలో సజావుగా సాగించడం, రైట్, ఆ రెండు సంస్థల యొక్క ఆజ్ఞలను పాటించడం అనేది గవర్నర్ జనరల్కి కాస్త ఇబ్బందికరంగా మారింది. సో దిస్ ఈజ్ హౌ దిస్ డ్యూయల్ కమాండ్ సిస్టమ్ ఇస్ నాట్ హెల్తీ సైన్ ఫార్ ద సోఫిస్టికేటెడ్ అండ్ గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఇది సుపరిపాలనకు హెల్తీ సైన్ ఏమాత్రం కాదనేది రుజువు చేసింది. ఈ విధంగా చాలా సందర్భాల్లో ప్రశ్నలు వచ్చాయి. డియర్ ఆస్పిరెంట్స్, ఫ్రెషర్స్ అండ్ లెర్నర్స్, ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా సందర్భాల్లో ప్రశ్నలు వచ్చాయి. ఎలా వచ్చాయంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది? భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది? ఆప్షన్ ఏ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, ఆప్షన్ బి
1784 పిట్స్ ఇండియా యాక్ట్, ఆప్షన్ సి. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఆప్షన్ డి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. భారతదేశంలో ద్వంద్వ పాలన అనేది మొట్టమొదటిసారిగా 1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి వరకు ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్తో పాటు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే నూతన సంస్థను ఏర్పాటు చేసి భారతదేశంలో పరిపాలనను 2 కోణాల్లో వాణిజ్యపరంగా, శాసనపరంగా తీసుకురావడం జరిగింది. 1784 బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే నూతన సంస్థ ద్వారా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ద్వంద్వ పాలన మొట్టమొదటిసారిగా 1784లో ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. 1784 వరకు గవర్నర్ జనరల్ కేవలం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి బాధ్యత వహించేవాడు. కానీ 1784 నుంచి గవర్నర్ జనరల్ అటు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి, ఇటు బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి రెండింటికి బాధ్యత వహించాలి, రెండింటికి జవాబుదారీతనంతో వ్యవహరించాలి. సో ద గవర్నర్ జనరల్ టిల్ 1784 he was responsible, answerable and accountable to the court of directors only. But from 1784 governor general has to be responsible for both court of directors as well as board of control, and this dual command is not healthy sign in the Indian administration. That was the thing. అయితే భారతదేశంలో రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం ఏ సంవత్సరంలో జరిగింది, ఏ చట్టం ద్వారా జరిగింది? సి ద డయార్కీ ఇన్ ఇండియా ఇంట్రడ్యూస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇంట్రడ్యూస్ ద డయార్కీ అట్ ప్రొవిన్షియల్ లెవెల్. డయార్కీ అట్ ప్రొవిన్షియల్ లెవెల్. రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనను 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. మరి 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాలలో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలన ఏంటి అంటే రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్. రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ డియర్ ఆస్పిరెంట్స్, అందరూ జాగ్రత్తగా గమనించాలి. So this is very very important. Reserved and transferred. Reserved and transferred. Okay. Reserved means the departments which are under the control of the British. British వారి యొక్క ఆధ్వర్యంలో రిజర్వ్ చేయబడిన శాఖలు, వారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో కొనసాగుతున్న శాఖలు. అవి హోంశాఖ కావచ్చు, హోంశాఖ, రక్షణ డిఫెన్స్ కావచ్చు, రైట్, ఆర్థిక శాఖ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ శాఖ, ముఖ్యంగా ఈ ఆర్థిక రెవెన్యూ ఆదాయాన్ని సమకూర్చే శాఖలు కావచ్చు. అదే ట్రాన్స్ఫర్డ్ శాఖలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన అంశాలు కావచ్చు, స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా విద్యకు సంబంధించిన అంశాలు, వైద్యం మరియు ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు. రైట్, ఇవన్నీ భారతీయులకు బదిలీ చేయడం జరిగింది. వాటినే ట్రాన్స్ఫర్డ్ అంటున్నాం. ట్రాన్స్ఫర్డ్ అంటే బదిలీ, రిజర్వ్డ్ అంటే వారి వద్దనే ఉండేవి, రిజర్వ్ చేసుకోవడం అన్నమాట. సో ఈ విధంగా భారతీయులకి కొన్ని శాఖల్ని బదిలీ చేసి వాటిపై భారతీయులకి పూర్తి స్థాయి అధికారాన్ని కేటాయించడం జరిగింది. కానీ ఇక్కడ దీని యొక్క లొసుగులు ఏంటంటే ఇవేమో ఆదాయాన్ని సమకూర్చే శాఖలు కావు, ఖర్చుతో వ్యయం లేదా ఖర్చుతో ముడిపడి ఉన్న శాఖలు ఇవి. స్థానిక శాఖ, విద్యాశాఖ, స్థానిక సంస్థలు మరియు వైద్య మరియు ఆరోగ్య శాఖలు వ్యయంతో ముడిపడి ఉన్నవి, ఖర్చుతో ముడిపడి ఉన్నవి. దీస్ ఆర్ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్స్. వి మస్ట్ హ్యావ్ హ్యూజ్ రెవెన్యూ సోర్స్ టు హ్యావ్ దీస్ డిపార్ట్మెంట్స్, టు ఇంప్లిమెంట్ అండ్ టు ఆర్గనైజ్ దీస్ డిపార్ట్మెంట్స్. బట్ కమింగ్ టు రిజర్వ్, financial and revenue gives huge revenue source, revenue generating departments. ఇవన్నీ ఆదాయం సమకూర్చే శాఖలన్నీ ఎక్కడున్నాయి? రిజర్వ్లో ఉన్నాయి. రైట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ జాబితాలో భారతీయులకు ఇచ్చారు. మరి భారతీయులు అనునిత్యం వీటిని నిర్వహించడానికి బ్రిటిష్ వారిపై ఆధారపడాల్సిన అవసరం వచ్చింది.
మరి బ్రిటిష్ వారు అధినాయకత్వం వహిస్తున్న ఈ శాఖలకు బ్రిటిష్ అధినాయకత్వం వహిస్తున్నారు. వారిని ఏమని పిలుస్తారంటే కౌన్సిలర్లు అంటారు. ఈ కౌన్సిలర్లపై భారతీయ మినిస్టర్లు ట్రాన్స్ఫర్ జాబితాలకు నాయకత్వం వహించే నేతృత్వం వహించే భారతీయ మంత్రులను ఏమంటామంటే మినిస్టర్లు అంటాం. ఈ మినిస్టర్లు అనేవారు పైసాకు పనికిరానప్పటికీ, పైసా ఆదాయం వీరికి సమకూర్చబడినప్పటికీ వీరు మాత్రం బ్రిటిష్ కౌన్సిలర్ల యొక్క దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పనిచేయాలి. అంతేకాకుండా బ్రిటిష్ చట్టాలకు లోబడి పనిచేయాలి. బ్రిటిష్ చట్టాలకు వీరు జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దే మస్ట్ రెస్పాన్సిబుల్, ఆన్సరబుల్ and accountable to the British legislations. Who? Indian ministers are the heads of this transfer departments. ఈ ట్రాన్స్ఫర్ చేయబడిన ఈ శాఖలకు అధినాయకత్వం వహిస్తున్న భారతీయులందరూ బ్రిటిష్ చట్టాలకు గౌరవించాలి, లోబడి పనిచేయాలి, జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా దీన్నే ఏమంటామంటే రెస్పాన్సిబుల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. రెస్పాన్సిబుల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఇది 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రిజర్వ్ ట్రాన్స్ఫర్డ్ అనే ఈ ద్వంద్వ పాలనను, డయార్కీని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది, భారతదేశంలోని రాష్ట్రాలలో. ఇక ఇదే క్వశ్చన్ కాస్త భారతదేశంలో కేంద్రంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనను ఎప్పుడు ప్రవేశపెట్టారు? నౌ ద ఆన్సర్ ఈజ్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా తొలిసారిగా కేంద్రంలో రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్రంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనను ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది? 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా. త్రూ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ that was introduced at central level and banned at provincial level in the year 1935 through 1935 government of India act. Hope you got the point. And now one more question here. బెంగాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది? చూడండి ఎన్ని సవాళ్ళు మనం చేశాము. బెంగాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది ఈ క్రింది వాటిలో? బెంగాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టము లేదా సంధి ఏది? సో ద ఆన్సర్ ఈజ్ 1765 ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్. అలహాబాద్ సంధి ద్వారా 1765లో మొట్టమొదటిసారిగా బెంగాల్లో ద్వంద్వ పాలన అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ద్వంద్వ పాలన ఏంటంటే రెవెన్యూ మరియు పోలీసు పాలన రెండింటిని వేరువేరు చేయడం జరిగింది. శాంతి భద్రతను కాపాడడానికి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మరియు రెవెన్యూను వసూలు చేసుకోవడానికి రెవెన్యూ పాలన. దీన్ని ఏమంటామంటే పర్షియన్ టర్మ్స్లో దివానీ అని పిలుస్తాం. దివానీ మరియు పోలీస్ పాలనను నిజామత్ అని పిలుస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో based on the Treaty of Allahabad, based on the provisions of the Treaty of Allahabad, in the year 1765, dual administration is initiated at Bengal. And this dual administration is revenue and police administration. Revenue administration, so the charge of Diwani collections came directly under the control of the company, while the entire law and order was under the control of the Nawab. Okay, so this is called the Diwani and Nizamat administration or dual system of governance in Bengal, initiated in the year 1765 through Treaty of Allahabad.